వరుసగా రెండోసారి టీ20 ప్రపంచ కప్ ఛాంపియన్ గా టీమిండియా నిలిచింది. ఆటగాళ్లకు ఎయిర్పోర్టులో ఘన స్వాగతాలు లభించాయి. అభిమాన క్రికెటర్, అందులోనూ వరల్డ్ కప్ విన్నింగ్ టీంలో సభ్యుడు బయట కనిపిస్తే అభిమానుల హంగామా అంతా ఇంత కాదు. ఇలాంటి సమయంలో టీమిండియా ఆల్రౌండర్ శివం దూబే విమానంలో కాకుండా రైల్లో ముంబైకి చేరుకోవడం గమనార్హం. అదీను అభిమానుల దృష్టిలో పడకుండా సాఫీగా వెళ్లిపోయాడు. ఇలా చేయడానికి కారణాలు, అక్కడికి ఎలా చేరుకున్నాడో దుబే వివరించాడు. తన భార్య అంజు, ఓ ఫ్రెండ్ తో కలిసి అహ్మదాబాద్ నుంచి ముంబైకి వేకువజామున ట్రైన్లో వెళ్లినట్లు దుబే వెల్లడించాడు. అయితే టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో కేవలం 8 బంతుల్లో 25 పరుగులు చేసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన శివం దుబే అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు. దుబే వేగంగా బ్యాటింగ్ చేసి మ్యాచ్ ను భారత్ వైపు తిప్పేశాడు. అయితే గెలిచిన తర్వాత అతను విమానంలో కాకుండా రైల్లో ప్రయాణించడం చర్చకు దారితీసింది. ఫైనల్ మ్యాచ్ అయిపోయిన తర్వాత కొన్ని గంటల్లోనే శివం దుబే తన భార్య, ఒక స్నేహితుడితో కలిసి ముంబైకి వెళ్లేందుకు రెడీ అయ్యాడు. కానీ అహ్మదాబాద్ నుంచి ముంబైకి వెళ్లే అన్ని ఫ్లైట్ టికెట్లు అప్పటికే బుక్ అయ్యాయి. దీంతో అతనికి విమానంలో జర్నీ చేసే ఛాన్స్ దొరకలేదు. ఇలాంటి పరిస్థితిలో అతను ట్రైన్లో వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. కానీ ఫస్ట్ ఏసీ టికెట్లు అందుబాటులో లేకపోవడంతో లాస్ట్ కి థర్డ్ ఏసీ కోచ్ లో 3 టికెట్లు బుక్ చేసుకుని వెళ్లిపోయాడు. అయితే అభిమానులు గుర్తించకుండా ఉండేందుకు శివం దుబే తగిన జాగ్రత్తలు తీసుకున్నాడు. అతను క్యాప్ పెట్టుకుని, ముఖానికి మాస్క్ వేసుకుని రైల్వే స్టేషన్ కు వెళ్లాడు. స్టేషన్ లో క్రికెట్ ఫ్యాన్స్ ఎక్కువగా ఉండడంతో తన భార్య, ఫ్రెండ్ ని ముందుగా పంపించి ట్రైన్ స్టార్ట్ అయ్యే 5 నిమిషాల ముందు ప్లాట్ఫామ్ కు చేరుకున్నాడు. రైల్లో ఎక్కిన తర్వాత అప్పర్ బర్త్ పై పడుకుని రెస్ట్ తీసుకున్నాడు. టికెట్ చెకర్ అతడి పేరు చూసి షాక్ అయ్యాడు. అతని భార్య అది క్రికెటర్ శివం దుబే కాదని చెప్పడంతో విషయం అక్కడితో ముగిసిపోయింది. ఇక చివరికి ఎవరూ తనను గుర్తించకుండానే శివం దుబే సురక్షితంగా ముంబై చేరుకున్నాడు. బోరివలి స్టేషన్ దగ్గర గుర్తించే ఛాన్స్ ఉండడంతో స్థానిక పోలీసులను సంప్రదించగా వారు అతనికి సహాయం చేశారు. తన పిల్లలను త్వరగా కలవాలనే కోరికతోనే ఇలా త్వరగా ఇంటికి చేరాలని నిర్ణయించుకున్నట్లు శివం దుబే తెలియజేశాడు.